10,000 వద్దు 5,000 ముద్దే వాలంటీర్గా ప్రజాసేవ చేస్తామంటూ రాజీనామా చేసిన వాలంటీర్లు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మొరపెట్టుకున్నారు. సారు, మాకు 10,000 ఇవ్వకున్నా పర్వాలేదు, 5,000 ఇచ్చినా చాలు, మేము ప్రజాసేవ చేస్తామంటూ రాజీనామా చేసిన వాలంటీర్లు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్న పలువురు వాలంటీర్లు వైసీపీ పార్టీ గెలుపు కోసం జగన్ను సీఎంగా చేయాలని కోరుతూ స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి అధికారులకు అందజేశారు. రాబోయే ఎలక్షన్స్ లో ప్రచారం చేయడానికి స్వచ్ఛందంగా రాజీనామా ఇచ్చాము. మళ్ళీ నెక్స్ట్ మేము జగన్మోహన్ రెడ్డి గారిని, నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పారెడ్డి గారిని గెలుచుకోవాలని మేము రిజైన్ చేసి మేము కూడా ప్రజలలోకి స్వచ్ఛందంగా పోయి మన జగన్ గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మేము మన నంద్యాల నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ రిజైన్ చేసి మేము కూడా స్వచ్ఛందంగా మేము ప్రజల్లోనే తిరుగుతూ మేము కూడా పార్టీకి మా వంతు సహాయం చేయాలనేసి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వాలంటీర్లు వైసీపీ కార్యకర్తగా ప్రచారం నిర్వహించారు. రాజీనామాలు చేసి వైసీపీ పార్టీ గెలుపు కోసం ప్రజలను మభ్యపెట్టడం, బెదిరించడం వంటి సంఘటనలకు పాల్పడటం జరిగింది. వాలంటీర్లు వైసీపీ పార్టీ గెలుపు కోసం పని చేయాలని రాజకీయ పార్టీల నాయకులు రాజీనామాలు చేయించారు. అయితే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి 10,000 రూపాయల వేతనం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికలలో టీడీపీ విజయం సాధించడంతో టీడీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపై దృష్టి పెట్టింది. దీంతో రాజీనామా చేసి జగన్ను గెలిపించుకుంటామని ప్రగల్భాలు పలికిన వాలంటీర్ల పోస్టుల కోసం టీడీపీ నాయకుల వద్దకు క్యూ కట్టారు. నంద్యాల పట్టణానికి చెందిన రాజీనామా చేసిన వాలంటీర్లు ఏకంగా తమను వాలంటీర్లుగా తీసుకోవాలని, 10,000 రూపాయల జీతం ఇవ్వకున్నా పర్వాలేదు, 5,000 రూపాయలు ఇచ్చినా చాలు అంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఉదయం లేచనాల నుండి పింఛన్లు అందియడమేమి, వీళ్ళకి సంపూర్ణ పోషణ కిట్ అందియడం కానీ, గర్భవతుల్ని చూసుకోవడం కానీ, కరోనా టైంలో ఇవ్వడం కానీ, కాస్ట్ సర్టిఫికేట్లు అంటే, ఇన్కమ్ సర్టిఫికేట్స్ అంటే ఎన్నో చేశాం సార్. మేము మా అంతకు మేము రాజీనామా అయితే కనుక చెయ్యలేదు. వాళ్ళు బలవంతం పెట్టడంతోనే ఈ విధంగా చేయాల్సి వచ్చిందే తప్ప మా అంతకు మేము స్వయంగా చేయలేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఉద్యోగాలు మాకు ఉన్న వాళ్ళకి నియమించవలసిందిగా కోరుతున్నాము. అంటే ఇంతమంది రాజీనామా చేశారంటే దానికి కారణము రాజకీయ ఒత్తిళ్ళు. అది మాకు అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. వాలంటీర్ జాబ్ అనేది ఎంత ఇంపార్టెంటో మాకు ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా ఇన్ని రోజులు మేము ఒక పార్టీ తరఫున పనిచేసినామనే ఫీలింగ్ మాకు లేకుండా ప్రజల కోసమే పనిచేసినాము. కానీ వాళ్ళు దాన్ని వక్రీకరించి పార్టీ కోసమే వీళ్ళు పనిచేసినారని చెప్పి చూపించుకున్నందుకు మీరు కూడా మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.